ఇక్కడ నుంచి కిందికి చూస్తే మాత్రం కళ్ళు తిరుగుతున్నాయి. మిత్రులారా, మనం ఒకటి చూడొచ్చు. ఇదే హ్యాండికో అని అంటారు. సూసైడ్ పాయింట్ అని కూడా దీన్నే చెప్తారు మిత్రులారా. ఏమి బొక్కలు కూడా దొరకవు ఇక్కడ పడితే, అండ్ భయంకరంగా ఉంది. సో నెక్స్ట్ లొకేషన్ అయితే అక్కడికి నేను తీసుకెళ్తాను. హాట్ బజార్ అండ్ కేఫ్, పంచారణ్య అని కూడా అంటారు. ఈవినింగ్ టైం సూపర్ ప్లేస్. ఈ సౌండ్ అండ్ లైట్ షో. पचमढ़ी की ये धरती हमारे लिए एक अनमोल धरोहर है। आपसे हमारी विनम्र विनती है कि इस धरती की रक्षा करें। ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయేజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్. అండ్ మిత్రులారా, హాయ్, హలో, హాలయ, కేమ్ చో, కంబగడి, సత్ శ్రీ అకాల్, వణక్కం, ఆదాబ్, నమస్కార్, రామ్ రామ్. మిత్రులారా, మనం ఒకటి చూడొచ్చు. ఇదే హ్యాండికో అని అంటారు. సూసైడ్ పాయింట్ అని కూడా దీన్నే చెప్తారు మిత్రులారా. అండ్ చూడవచ్చు ఎంత భయంకరంగా ఉందో చూడండి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ కింద ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది అని గైడ్ చెప్తూ ఉంటే నాకు తెలిసింది. బట్ ఏమి కూడా అసలు క్షమించండి సూసైడ్ అనే పదం వాడుతున్నందుకు. ఏమి బొక్కలు కూడా దొరకవు ఇక్కడ పడితే, అండ్ భయంకరంగా ఉంది. అండ్ చుట్టూ దట్టమైన అరణ్యం. మన హోటల్ లేదా బస్ స్టాండ్ నుండి కేవలం 2-3 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. ఇది గుప్త్ మహాదేవ్, బడా మహాదేవ్, చౌడాగఢ్ వెళ్లే దారిలో ఉంటుంది మిత్రులారా. అయితే రెంట్ బైక్ ద్వారానే తిరుగుతున్నాము ఫ్రెండ్స్. ఈ హ్యాండికో పాయింట్ ఒక సైడ్ నుంచి చూసాం కదా, ఇప్పుడు ఇంకొక వ్యూ. ప్రమాదాలు అరికట్టడానికి జాగ్రత్త కోసం రైలింగ్ అయితే చాలా బాగుంది. సన్సెట్ టైం ఇది. సాయంకాలం సుమారుగా 6 గంటలకు ఇక్కడికి రావడం జరిగింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఒట్టి మనం మాత్రమే ఉన్నాం ఇక్కడ, ఎలాంటి పబ్లిక్ లేరు. అండ్ బ్యూటిఫుల్ వ్యూ. ప్రకృతి యొక్క ఘనతను దగ్గరగా అనుభవించాలంటే పంచ్మఢీలోని హ్యాండికో తప్పక చూడవలసిన ప్రదేశం. పంచ్మఢీలోని అత్యంత అద్భుతమైన ప్రకృతి అద్భుతాల్లో ఈ హ్యాండికో ఒకటి. ఇది సత్పురా కొండల మధ్యలో ఉన్న లోతైన గార్జ్ లేదా లోయ లేదా క్యానియన్ అని కూడా అనవచ్చు. దాదాపు 300 ఫీట్లకు పైగా లోతు కలిగి ఉంటుంది మిత్రులారా. ఈ ఏరియా మొత్తం కూడా పాత్రలా కనిపిస్తోంది. ఈ పాత్ర ఆకారంతో వచ్చింది కాబట్టి దీనిని హండికో అని పిలుస్తూ ఉంటారు ఇక్కడి వారు. ఇక్కడ నిలబడి చూస్తే చుట్టూ ఎత్తైన పర్వత గోడలు, మధ్యలో పచ్చని అడవులు కనిపిస్తూ ఒక అద్భుతమైన దృశ్యం మన కళ్లకు ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. కొన్నిసార్లు మేఘాలు లోయలలోకి దిగివచ్చి ఈ ప్రదేశాన్ని మరింత మాయాజాలంలా మారుస్తాయి. ఇక పౌరాణిక కథనం ప్రకారము, స్థానికుల నమ్మకం ప్రకారము ఇక్కడ ఒకప్పుడు ఈ లోయలో నీరు నిండిపోయి ఉండినట. భగవాన్ శివుడు ఆ నీటిని బయటకు పంపి ఈ లోయను తానే సృష్టించాడనని కథనాల ప్రకారం మనకు తెలుస్తోంది. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఇక్కడి వ్యూ అద్భుతంగా ఉంటుంది. ఇక ఫోటోగ్రఫీకి, వీడియో షూట్లకి బెస్ట్ లొకేషన్ అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, హ్యాండికో సూసైడ్ పాయింట్ అయితే చూశారు కదా. ఇక మనం వేరే పాయింట్కి వెళ్దాము. భయంకరమైన వాతావరణం లాని నేను చెప్పలేను. నేచర్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. ఇంత మంచి నేచర్లో
ఇక్కడ నుంచి కిందికి చూస్తే మాత్రం కళ్ళు తిరుగుతున్నాయి. బట్ చాలా బాగుంది, బ్యూటిఫుల్ దట్టమైన అడవి ఇది. ఈ అడవి నడుమ మీకైతే చూపించడానికి నేను చాలా ఆనందిస్తున్నాను. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ దెన్ ఎక్స్ప్లోర్ టు వాయేజర్ ద్వారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. ఇలాంటి ఆదరణ ఇస్తూ ఉండండి. ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్, భాయి और బహనో, వెల్కమ్ టు వాయేజర్ వరా. పంచారణ్య హాట్ బజార్కి అయితే చేరుకున్నాము. సాయంకాల సమయము. గుప్త్ మహాదేవ్, బడా మహాదేవ్ తర్వాత హండీకో చూసాము కదా. చివరికి ఈరోజు మాత్రం ఈ పంచారణ్య హాట్ బజార్తోని ముగిద్దాము. అసలు ఇంతకీ పంచారణ్య ఏంటి, ఇక్కడ ఏముంటుంది, ఎస్ మీకు పూర్తిగా వివరిస్తాను. చాలా బాగుండబోతుంది, ఎలాంటి డౌట్ లేదు. ఈ బ్రోషర్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. అవును, అన్నీ కవర్ చేద్దాము. వీడియో చివరి వరకు చూడండి, చాలా 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 బాగుండబోతుంది, మీకు నచ్చుతుంది మై డియర్ ఫ్రెండ్స్. 50 రూపాయల ఎంట్రీ ఫీజు చెల్లించి లోపలికైతే ప్రవేశిద్దామా, ఆలస్యం ఎందుకు. వెల్కమ్ టు పంచారణ్య హాట్ బజార్. कि कब आओगे मोरे देश हो मुरलिया वाले ओ सबरिया प्यारे, कब आओगे मोरे देश हो मुरलिया वाले, कब आओगे मोरे देश हो मुरलिया वाले, कब आओगे मोरे देश हो सबरिया प्यारे, कब आओगे मोरे ఇక సాయంకాలం ప్రతిరోజు 6 గంటలైతే ఇక్కడ లేజర్ షో కూడా ఉంటుంది, హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్, బ్యానియన్ రూట్స్ కేఫ్ రెస్టారెంట్ కూడా ఉంది, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. 6 గంటల నుండి సాయంకాలం 8 వరకు ఫోక్ డాన్సెస్, రీజనల్ సాంగ్స్ మరియు డిఫరెంట్ వర్క్స్, చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉంటాయి. దాంతోపాటు స్పోర్ట్స్ యాక్టివిటీస్, యాంఫీ థియేటర్, సెల్ఫీ పాయింట్, లేజర్ పాయింట్ మొదలగునవి అన్నీ ఇక్కడ ఈవినింగ్ టైం చూడొచ్చు, గడపచ్చు. ట్రైబల్ ఆర్ట్కి సంబంధించిన ట్రైబల్ మ్యూజియం కూడా, వాటి హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ మొదలగునవి. సో ఇది ముందు భాగము, ఫ్రంట్ ఏరియా. పంచారణ్య హాట్ బజార్కి స్వాగతం, సుస్వాగతము మిత్రులారా. డే టైంలో కూడా రావచ్చు, వచ్చి పార్కు మొత్తం చూడవచ్చు. కాకపోతే నైట్ టైం వస్తేనే దీని అసలు అందం మనకు జిగేల్ జిగేల్ మన కళ్ళకు లైటింగ్స్ ఎక్సలెంట్ ఉంటుంది.
ఈ సౌండ్ అండ్ లైట్ షో 150 రూపీస్ టికెట్ అట. సో 7 to 7:20 మొదటి షో, దాని తర్వాత 7:30 to 7:50 సెకండ్ షో. సో మనమైతే ఒక షో చూద్దాము. పంచ్మడి హిస్టరీ మొత్తం అక్కడ వివరిస్తారని తెలిసింది మై డియర్ ఫ్రెండ్స్. ఒక ముఖ్య గమనిక మిత్రులారా, ఈ సౌండ్ అండ్ లైట్ షో నేను పూర్తిగా వీడియో తీయడం జరిగింది. కాకపోతే ఈ ఎపిసోడ్లో గ్లిమ్స్ మాత్రమే చూపిస్తాను. తదుపరి ఎపిసోడ్ ఎక్స్క్లూజివ్గా కేవలం ఈ పూర్తి వివరాలు పంచ్మడి గురించి, సౌండ్ అండ్ లైట్ షో, ఈ లేజర్ షోకు సంబంధించింది పూర్తిగా ఒక 20 నిమిషాల వీడియో ఉండబోతుంది. తప్పక చూడండి, మిస్ కాకండి. కంప్లీట్ హిస్టరీ ఆఫ్ పంచ్మడి. नमस्कार, स्वागत है आपका मध्य प्रदेश पर्यटन द्वारा सुयोजित आज के अविस्मरणीय शो में। इस कहानी के सूत्रधार हैं सतपुड़ा, वो विशाल पर्वत श्रृंखला। मैं हूं सतपुड़ा। 160 करोड़ सालों से मैं अड़िग खड़ा हूं। सब कुछ बदला है मेरी ही आंखों के सामने, और आज इसी बदलाव की कहानी मैं आपको सुनाऊंगा। 7 पहाड़ों का समागम हूं मैं, सतपुड़ा। मध्य भारत की सबसे ऊंची पर्वत श्रृंखला। इन करोड़ों साल में हुए कुछ विशेष अतुलनीय घटनाओं और कहानियों को मैंने चुना है, जिनसे आज मैं आपका परिचय करवाऊंगा। सतपुड़ा की रानी, मेरी रानी पचमढ़ी। स्वर्ग सी खूबसूरत पचमढ़ी का संरक्षण सिर्फ मैं ही नहीं करता हूं,
इस माटी पर स्वयं भगवान महादेव का आशीर्वाद है। इसलिए यहाँ की अधिकांश आध्यात्मिक कहानियां उन्हीं से जुड़ी हैं। तो ठहरिए, एक क्षण के लिए मैं समय को यहां रोकता हूं। तो फिर चलिए और मेरे साथ राज के कई और द्वार खोलिए, संस्कृति और विरासत की और भी बारीकियों से वाकिफ होइए। ये मेरा वादा है कि यहां बिताए दिन आप जीवन भर नहीं भूल पाएंगे। ఇక మనం వేరే పాయింట్కి వెళ్దాము. నేచర్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. ఇంత మంచి నేచర్లో చాలా బాగుంది. బ్యూటిఫుల్ దట్టమైన అడవి ఇది. ఈ అడవి నడుమ మీకైతే చూపించడానికి నేను చాలా ఆనందిస్తున్నాను. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ దెన్ ఎక్స్ప్లోర్ టు వాయేజర్ ద్వారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. ఇలాంటి ఆదరణ ఇస్తూ ఉండండి. ఇలాంటి బ్లెస్సింగ్స్ మీకు కావాలి. నాకు మీ ఆశీర్వాదం ఉండాలి నా ఛానల్ కోసం. అండ్ దెన్ వేరే సైట్కి అయితే మనం వెళ్దాం. చలో పదండి.